అండి అందరికీ. ఈరోజు నేను టిఫిన్‌కి సేమియా ఉప్మా చేశాను. చూసారా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా. చాలామందికి నచ్చదు కదా సేమియా ఉప్మా. ఎందుకంటే ముద్దగా అవుతుందనేసి. ఇలా చేయండి తప్పకుండా పొడి పొడిగా వస్తుంది. అస్సలు ముద్దయ్యే ఛాన్సే లేదు. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక కప్పు సేమియా వేసి ఆయిల్ ఏం వేయకుండా దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి, ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకొని కరివేపాకు, సాల్ట్ వేసి కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ కొద్దిగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 50% ఉడకనివ్వాలి. 50% ఉడికిన తర్వాత ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి. టమాటో ఏం ఎక్కువ ఉడకనవసరం లేదు. లైట్‌గా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం సేమియా తీసుకున్నాం కదా కప్పు, అదే కప్పుతో 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఎక్కువ తక్కువ అస్సలేం పోయొద్దండి. కరెక్ట్‌గా ఒక కప్పుకి 2 కప్పులు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మూత పెట్టి బాగా తెరలనివ్వాలి. ఇలా తెరులుతున్నప్పుడు మనం వేయించుకున్న సేమియాని వేసుకొని కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సేమియా ఇప్పుడు ఉడికిపోయింది. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే రెడీ అండి. ఎంతసేపు అయినా సరే పొడి పొడిగానే ఉంటుంది. పక్కా ట్రై చేయండి.